విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. రైల్వే జోన్ భూముల కోసం జీవీఎంసీ ముట్టడికి బీజేపీ యత్నించింది. రోడ్డుపై బైఠాయించి బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు పలువురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటవలసిన రైల్వే జోన్ భూముల వ్యవహారంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య ఒక వివాదం నడుస్తుంది. భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన విధానాన్ని అవలంబించట్లేదంటూ భారతీయ జనతా పార్టీ జీవీఎంసీ కార్యాలయం ముట్టడికి సంసిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర జీవీఎల్ నరసింహరావు ఉన్నారు. సార్, ఈ భూములకు సంబంధించిన వివాదంలో తాము అన్ని కేటాయించేశాం, ఒక్క పెండింగ్ ఇష్యూ కూడా తమ దగ్గర లేదని ప్రభుత్వం చెప్తోంది. దీని ఏ విధంగా చూడాలి? కేవలం లేఖ రాయటం ద్వారా భూమిని హ్యాండ్ ఓవర్ చేసినట్లు కాదు. ఆ గతంలో కూడా ఇదే భూమిని ఇస్తామని చెప్పచెప్తే రైల్వే అధికారులు ఇది ప్రాంతం అనువైంది కాదని, ఇక్కడ చాలా భూమి ఆక్యుపేషన్ లో ఉందని, ఇక్కడ మాకు క్లియర్ గా ల్యాండ్ టైటిల్ ఇవ్వటమే కాకుండా అనువైన ప్రదేశం ఇవ్వాలి, ఇది ముంపు ప్రాంతం అని కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి లేఖ రాసేసి అంతా క్లియర్ అయిపోయిందని చెప్పడం కాదు, ఖచ్చితంగా అనువైన ప్రదేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు ఏదైతే భూముల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది భారతీయ జనతా పార్టీ? ఎందుకంటే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రభుత్వాలు మరి అభివృద్ధిని పట్టించుకోవటం లేదు. ఇక్కడ కొత్త ఎన్నికలు వస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. వాల్తేర్ డివిజన్ ని కూడా కొనసాగించే అవకాశం ఉంది. దానికి కూడా మేము మాట్లాడుతున్నాం, అది కూడా ఏ పని ఉంది. సో ఈ ప్రాంతానికి చిరకాల ఆకాంక్ష త్వరలో తెరబోతోంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే చర్యలు తీసుకొని అనువైన భూములు ఇవ్వాలి. అంటే రైల్వే భూముల కోసం ఈ రోజు జీవీఎంసీ ముట్టడికి భారతీయ జనతా పార్టీ సిద్ధమవ్వాల్సిన పరిస్థితి కారణమే వచ్చింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే రైల్వే జోన్ వస్తుందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి చాలా సంతోషకరమైన విషయం. అది రావాలంటే ప్రభుత్వం ల్యాండ్స్ ఇవ్వాలి. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఊరికే ఇవ్వటం లేదు. ఇదివరకు రైల్వే ల్యాండ్ తీసుకున్న ల్యాండ్ కి ప్రత్యామ్నాయంగా 52 ఎకరాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అవన్నీ ముంపుకి గురయ్యే ల్యాండ్స్ ఇచ్చి ఇక్కడ మీరు కట్టడంటే అది రైల్వే డిపార్ట్మెంట్ ఒప్పుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అనువైన ల్యాండ్స్ ఇవ్వాలి. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మీరు నిన్న ఫీల్డ్ విజిట్ కి వెళ్లారు, అక్కడ వాస్తవ పరిస్థితి ఎట్లా ఉంది? వాస్తవ ట్రెంచ్ అయితే తవ్వి ఉంది, కానీ ఎక్కడ కూడా ఫెన్సింగ్ వేసిన దాఖలా అయితే కనిపించలేదండి. అంతేకాకుండా అది ముంపు ప్రాంతంగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. లో లెవెల్లో ఉంది. అది ఒక క్యాచ్మెంట్ ఏరియా, పక్కనే ఉన్న రిజర్వాయర్ కి అది క్యాచ్మెంట్ ఏరియాగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అలాంటి ఏరియాలో బిల్డింగ్ కడితే కనుక అది నిలబడదు అనేది మా భయం. ఓవరాల్ గా జీవీఎంసీ కమిషనర్ ఏదైతే ఈ భూములను హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఒక లేఖ ఇచ్చారో, లేఖ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఖచ్చితంగా మేము జీవీఎంసీ కమిషనర్ దగ్గర తేల్చుకుంటాం. దానికి భూములకు సంబంధించిన పూర్తి సమాచారం కావచ్చు, లేకపోతే భూములు కేటాయించినందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే. అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తక్షణమే కేటాయించాలి. భారతీయ జనతా పార్టీ జీవీఎంసీ కార్పొరేషన్ కు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులకు ఇక్కడ తోపులాట జరుగుతోంది. జీవీఎల్ నరసింహరావుతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకత్వం అంతా కూడా ఈ ఆందోళనలో పాల్గొంటోంది. ప్రధానంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కారణంగానే, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన లేఖ కారణంగానే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూములు ఇచ్చామని చెప్తుందో, భూములు ఎందుకు అంటే నిరర్థకమైన భూములు అవి, అక్కడ చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ ఏదైతే జోన్ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన వాతావరణం లేదు అని భారతీయ జనతా పార్టీ చెప్తున్న పరిస్థితుల్లో
తోపులాట జరుగుతోంది. ఎంపీ జీవీఎల్తో పాటు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా పోలీసులతో తోపులాట చేస్తున్నారు. ఒక విధంగా రైల్వే భూముల వ్యవహారం ఉద్రిక్తతకు కారణమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం నేతలుగాను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా జీవీఎంసీ ముట్టడికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వారందరినీ కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్తత కనిపిస్తోంది. ఇక ఖచ్చితంగా ఏదైతే విభజన హామీ కాదు, అది కేవలం ఒక పరిశీలన చేయమని మాత్రమే అప్పట్లో ఉంది. పరిశీలన చేయమని ఉన్న చోట ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రైల్వే జోన్ను కేటాయించి దానిని డెవలప్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందనేది భారతీయ జనతా పార్టీ ఆందోళన. భారతీయ జనతా పార్టీ ఆందోళన నేపథ్యంలో పోలీసులతో తోపులాట జరుగుతోంది. ఒక విధంగా ఇది రాజకీయ అంశంగా మారిపోయిన పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పోరాట ధోరణిని ఎంచుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీధర్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.